సోలిస్ ఐ హాస్పిటల్ స్థాపించి భారతదేశంలోని 4వ స్థానంలో నిలిచిన సోలిస్ హాస్పిటల్ అధినేత నందనంపాటి రామాంజనేయులును అవోపా వారి వైద్యరత్న అవార్డుతో సత్కరించారు. పలు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో అవార్డులు బిరుదులు సొంతం చేసుకున్న సమాజ సేవకులు నందనంపాటి రామాంజనేయులు హైదరాబాద్ ఈసీఎల్లో 9 సంవత్సరాల క్రితం సోలిస్ ఐ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ 9 సంవత్సరాలలో మరో 3 సోలిస్ హాస్పిటల్స్ను స్థాపించి పేదలకు వైద్యాన్ని చేరువ చేశారు. ఈ సంవత్సరం ది టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఐ హాస్పిటల్స్ కేటగిరీలో భారతదేశంలో 4వ స్థానంలో, ఏపీ మరియు తెలంగాణలో 2వ స్థానంలో నిలిచి అవోపా వారి వైద్యరత్న అవార్డును సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, తెలంగాణ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. ఈ అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈసీఎల్లోని సోలిస్ హాస్పిటల్లో సిబ్బందితో కలిసి అవార్డు సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా పద్మశ్రీ గరికపాటి నరసింహారావు దంపతులు, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు తదితరులు పాల్గొన్నారు. అవార్డు అందుకున్న నందనంపాటి రామాంజనేయులను అభినందించారు. ఆసుపత్రి అంటేనే సేవ, అది పరిస్థితుల్లో వ్యాపారం కావడానికి వీలేదు. కానీ ఈవేళ బయట చాలా ఆసుపత్రులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. బిల్లు అన్నట్టుగానే ఉంది వ్యవహారం. ఓ బిల్లు ఇవ్వడం, పెద్ద బిల్లు ఇవ్వడం, జేబులు చిల్లు పెట్టడం అన్నట్టుగా ఆ బిల్లు చిల్లు అనే భావాన్ని దూరం చేసి పూర్తిగా ఆసుపత్రిని సేవ, సహాయం, సంస్కృతి అనేటువంటి భావాలతో నింపినటువంటి వ్యక్తి రాము గారు. ఆసుపత్రులు వృద్ధి చెందాలని మనం కోరుకోకూడదు. ఆసుపత్రులు వృద్ధి చెందుతుందంటే రోగాలు ఎక్కువ అవుతున్నాయన్నమాట. అది వృద్ధి చెందాలని కోరుకోకూడదు. దేవాలయం కూడా వృద్ధి చెందకూడదు. దేవాలయం డెవలప్మెంట్ అంటారు. నాకు ఎప్పుడు విచిత్రంగా ఉంటుంది. దేవాలయం ఉంది అంటే చుట్టుపక్కల ఏ నేరం జరగకూడదు. అలాంటి ప్రశాంతి డెవలప్ అవ్వాలి, కానీ దేవాలయం డెవలప్ అవ్వడం ప్రధానంగా. దేవాలయం డెవలప్ అయిందంటే వ్యాపారం మొదలు. ఆసుపత్రి కూడా దేవాలయం. ఒక ఆసుపత్రి ఉంది అంటే చుట్టుపక్కల ఒక 100 మైళ్ళ దూరంలో, చుట్టుపక్కల కేవలం 3 వెడల్పు చుట్టుపక్కల ఎక్కడైనా 100 మైళ్ళ దూరంలో నిశ్చింతగా ఉండదు. అందుకని కొంతమంది ఆసుపత్రులు మామూలుగా చెప్తూ ఉంటారు, మేము ఉన్నాంగా భయం ఎందుకని. మీరు ఉండబట్టే భయం అంటూ ఉంటారు. మీరు లేకుండా ఉన్నప్పుడు చేయబట్టుకుంటే 100 అడిగేవారు ఇప్పుడు 1000 అడుగుతున్నారు. అటువంటి వ్యాపార ధోరణి పూర్తి భిన్నంగా ఇక్కడ రాము గారు గత 7-8 సంవత్సరాలుగా సోలిస్ ఐ ఆసుపత్రిని పూర్తి సేవాభావంతో నడిపిస్తున్నారు. అందుకు వారికి వేళ టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఈ అవార్డు రావడం, నిన్న జస్టిస్ ఎన్వి రమణ గారి ద్వారా, చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి ద్వారా ఆ అవార్డు స్వీకరించడం, ఈవేళ మనమంతా ఆయన అభినందించడానికి ఇక్కడ సమావేశం కావడం, ఇది మనందరిలో కొత్త స్ఫూర్తి నింపాలి. ఒక ఆసుపత్రిని నడపడం కాదు, ఒక డాక్టర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. మా చిన్నతనంలో మాకు ఒక ప్రైవేట్ మాస్టర్ ఉండేవారు, కొల్చిన సూర్యనారాయణ గారని. ఆయన మాకు 7వ తరగతి 8వ తరగతిలో ఇంగ్లీష్ చెప్పినప్పుడే మీరు పెద్ద అయిన తర్వాత 3 వృత్తుల్లో ఏదో వృత్తి ఎంచుకోండి అని చెప్పారు. నేను సంతోషిస్తాను అని. ఏమిటా 3 వృత్తులు అంటే మొట్టమొదటి చెప్పింది డాక్టర్. మీరు డాక్టర్ అయితే ఎవరైనా నేను సంతోషిస్తాను. రెండోది పోలీస్ అయితే ఇంకా సంతోషిస్తాను, సైనికుడు అయితే ఇంకా రక్షణ శాఖ. 1 వైద్యం, 2 రక్షణ శాఖ. మీరు సైనికుడైనా పోలీసు అయినా నేను సంతోషిస్తాను. 3వది ఉపాధ్యాయుడైనా కూడా నేను ఆనందిస్తాను.
నేను ఆ మొదటి 2 కాలేకపోయాను, ఉపాధ్యాయుడు అయ్యాను. ఇక నేను డాక్టర్ అయి ఉంటే ఎంతమంది పైకి వెళ్ళిపోయేవారో నాకు తెలియదు. కానీ నేను పాఠాలు చెప్పడం వల్ల, ప్రవచనాలు చెప్పడం వల్ల పొందితే మనశ్శాంతి, ఆనందం పొందారు, లేకపోతే మామూలుగా ఉన్నారు, కానీ పైకి వెళ్ళిపోయిన కూడా వాళ్ళు. అందుకని మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేద్దామని చూశారు. 10th క్లాస్లో నాకు చాలా బాగా మార్కులు వస్తే నన్ను బైపీసీ తీసుకోవాలి. ఈయన కూర్చొని కూడా నాకు తెలియదు, నాకు ఇష్టం లేదు, నేనేదో తెలుగు పద్యాలు చెప్పుకుంటాను. కానీ ఉపాధ్యాయుడు సరే పోలీసు లక్షణ అనేది మన ఈ వ్యవహారం దానికి తప్పేది కదా. చాలా పొడుగు ఉండాలి, లా ఉండాలి, 5.2 అడుగులు నేను సైనికుడు అంటే ఎవడు ఒప్పుకో. అందుకని ఆ 2 కుదరకు నేను ఉపాధ్యాయ రంగంలోకి వచ్చాను. తర్వాత అవధానాలు, ప్రవచనాలు ఇందులోకి వచ్చాను. డాక్టర్ అవ్వడమే అంత కష్టమైనప్పుడు, అంత అంకిత భావం ఉండాల్సి వచ్చినప్పుడు కొన్ని 10ల మందో 100ల మందో డాక్టర్లకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళ యొక్క సేవాభావాన్ని, వాళ్ళ యొక్క ప్రతిభని, నైపుణ్యాన్ని ప్రజలకు వినియోగించేలా చేస్తూ తాను నాయకుడై సేవాభావంతో నడిపించడం సామాన్యమైన విషయం కాదు. అందుకు రాము గారిని, వారి శ్రీమతిని కూడా మనం అభినందించాం. నాయకుడు అంటే ఎలా ఉండాలంటే మన శాస్త్రంలో చెబుతాం, ప్రసాదో నిష్ఫలం యస్య కోపస్యాపి నిరర్థకః నతం రాజానమిచ్చంతి ప్రజాషండమివ స్త్రియః అంట. ఒక నాయకుడు అంటే సంస్థకైనా, ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా, ఏ దేనికైనా నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఆయన ఆగ్రహించిన పని జరగాలి, అనుగ్రహించిన పని జరగాలి. ప్రసాదం అంటే అనుగ్రహం, లేదు కోపం అంటే ఆగ్రహం. ఆయన ఆగ్రహించినా ఏమీ చర్య లేకుండా, ఆయన అనుగ్రహించినా ఏమీ కాకుండా ఉంటే నాయకత్వం ఎందుకు పని లేక. కానీ రాము గారికి ఆగ్రహం విషయం నాకు తెలియదు, ఉద్యోగులకు ఏమైనా తెలియాలి. కానీ నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఆయనకి ఎప్పుడు అనుగ్రహమే తెలుసు, అంతే. అందరిపట్ల ఆయన మనవడో పుట్టినరోజు మొన్న ఏదో జరిగింది ఎప్పుడో 2 ఏళ్ల క్రితం నాకు చెప్పారు. ఉద్యోగులందరినీ పిలిచి ఆయన భోజనాలు అవి పెట్టి చాలా మర్యాదలు చేసి పంపించారు. నా ఉద్యోగం నా దగ్గర ఉంటే సరిగ్గా బయట వాళ్ళు ఎవరు అక్కర్లేదు. అందుకని బయట నుంచి ఎవరినో పిలిచి దానికి ఏదో శుభాకాంక్షలు, ఆశీర్వచనాలనే ప్రయత్నం చేయాలి. నా ఉద్యోగం నేను బాగుంటే చాలు అన్న ఆశయంతో ఉండడమే ఒక ఆసుపత్రిని నడిపేటువంటి వ్యక్తికి కావాల్సిన లక్ష్యం. ఇక్కడ మేము చాలా కాలంగా ఇక్కడ తెలుసున్న వాడు ఉన్నారు మాకు, ఏ కారణం అయితే. కానీ ఎవ్వరూ ఎప్పుడు ఈ దంపతుల మీద ఒక పొరపాటు ఆరోపణ కూడా చెయ్యలేదు. అది నాకు ఆయన పట్ల చాలా గౌరవం. ఆయన ప్రత్యక్షంలో కాదు, పరోక్షంలో కూడా మాకు చాలా తెలిసిన. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.